హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వంజరం చేపతో ఇగురు పెట్టబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆంధ్ర స్టైల్ ఇగురుని అయితే చేయబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా సింపుల్గా చూపిస్తానండి. ఇక్కడ నేను వంజరం చేపని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా బాగా క్లీన్ చేసుకున్నానండి. మనము నిమ్మకాయతో క్లీన్ చేసామంటే నీచు వాసన రాకుండా ఉంటుంది చేప. ఇప్పుడు ఈ క్లీన్ చేసిన చేపకి కొంచెం పసుపు, అలాగే కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసి ముక్కలకి చక్కగా పట్టించండి. ఎందుకంటే ఇలా ఫస్ట్ మనము ఉప్పు కారం అన్నీ పట్టించడం వల్ల ముక్కలు చక్కగా రుచిగా మారుతాయి అన్నమాట. మీరు ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకున్నా కానీ తర్వాత ఇగురు పెట్టేటప్పుడు మనము వేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వంజరం చేప మనకి పులుసు కంటే ఇగురు బాగుంటుందండి. ఇగురు పెట్టడం వలన చాలా టేస్ట్ వస్తుందన్నమాట. చాలా సింపుల్ పద్ధతి అనమాట నేను ఇప్పుడు చూపిస్తుంది ఇది. ఇలా చక్కగా ముక్కలకి పట్టిన తర్వాత ఒక పావు గంట సేపు పక్కన పెట్టండి. ఉప్పు కారం అన్నీ పట్టి ముక్క తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పట్టించి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి నాన్ వెజ్ వండేటప్పుడు ఏ నాన్ వెజ్ కర్రీ కానీ వండామంటే మనము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. చిటపట్లాడనివ్వండి. మెంతులు వేయడం వల్ల మనకి చేపల ఇగురు అనేది గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. అలాగే మనకి ఈ మెంతులు అనేవి ఒంటికి చాలా చలవ చేస్తాయి అన్నమాట. మెంతులు చాలా మంచిది కదా ఆరోగ్యానికి. సువాసనతో పాటు మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట మెంతులు. ఇవి చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఇలా నేను చీలికల్లాగా కట్ చేశాను, కానీ కొంచెం గంటు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు మిరపకాయలు. చేపల ఇగురులోని మిరపకాయలు తింటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకొని చక్కగా తాలింపుని 1 నిమిషం పాటు ఆయిల్లో వేపండి ఇలా. అలాగే దీనికోసం అయితే 3 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. కొంచెం ఉల్లిపాయలు తక్కువగా వేసుకోండి, లేకపోతే ఇగురు అనేది స్వీట్ అనిపిస్తుందండి. తీయగా ఉంటే అంత బాగోదు. ఏదేమైనా కానీ మనము చేపలు వండేటప్పుడు సమపాలలో పులుపు కారం దిట్టంగా ఉంటేనే చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా వేపుకున్న తర్వాత 3 నుంచి 4 టమోటాలని సన్నగా తరిగి వేసుకోండి. టమోటాలు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట. చేపలు మాత్రము సరిపడినంతగా ఉప్పు, అలాగే పులుపు కారం దిట్టంగా వేస్తే కానీ మనకి చేపల పులుసు అయినా కానీ ఇగురైనా కానీ టేస్ట్ రాదండి. అవి కానీ కరెక్ట్గా వేసామంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మనము టమాటాలు వేసుకున్నాం కాబట్టి అవి మగ్గడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక చేపల ముక్కలకి కొంచెం కొంచెం వేసాం కదా, ఇందులో కూడా కొంచెం పసుపు కారం అలాగే ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ టమోటా ముక్కలంతా గ్రేవీ కింద వస్తాయి. ఇందులో నుంచి వాటర్ ఊరి చక్కగా గ్రేవీ కింద వస్తాయి అన్నమాట. ఈ టమోటా ముక్కలల్లా కొంచెం చిక్కగా వస్తుందండి ఇగురు అనేది. చూసారు కదా, చక్కగా అయితే మనకి వచ్చేసింది. ఇలా ఎక్కడైనా ముక్కలు ఉంటే కనుక ఇలా గరిటతో నలుపుకుంటే సరిపోతాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసేయండి. చూసారు కదా, చక్కగా ముక్కలకి ఉప్పు కారం అంతా చక్కగా పట్టిందనమాట. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా గరిటతో గట్టిగా కలిపేయకుండా తేలిస్తూ ఇలా కలిపేయండి. కాసేపు కలిపేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ గ్రేవీలో ఈ ముక్కలు కనుక మగ్గాయంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనకి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనము తినేదాన్ని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి దీనిలో. చూసారు కదా, ముక్కలు అయితే చక్కగా మగ్గాయండి. 2 నిమిషాలు మూత పెట్టాం కాబట్టి
ఇప్పుడు నేను చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు రసం వేసేద్దామండి. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే పులుపు చాలామంది తగ్గించేస్తూ ఉంటారు. అలా కాకుండా కారం పులుపు కూడా సరిపోయినట్టుగా వేసుకున్నామంటే చేపల పులుసు అయినా అలాగే ఇగురైనా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తినబుద్ధి అవుతుందండి. ఇలా మీరు ఒక్కసారి చేశారంటే గిన్నెడు అన్నం తినేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వస్తుందండి. మరి చిక్కగా కాకుండా పలచగా కాకుండా మీడియంలో. ఇప్పుడు దీనిలో కొంచెం ఫిష్ మసాలా పౌడరు అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాల పాటు మనము కుక్ చేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుందండి ఈ చేపలు ఇగురు. చూసారు కదా, ఇక్కడ నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మనం పులుపు వేసాము కాబట్టి చక్కగా ఒక 3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఈ పులుసుని మరిగించుకున్నామంటే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ చేప ముక్కలు అయితే ఇందాక మనం గ్రేవీలో ఉడకపెట్టుకున్నాము. పులుపు వేసాము కాబట్టి మరో 3 నుంచి 4 నిమిషాల లోపు ఉడికిపోతే సరిపోతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీనిలో కొంచెం పచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకున్నామంటే మనకి గుమగుమలాడే చేపల ఇగురైతే రెడీ అయిపోతుంది. వంజరం చేపతో ఇగురైతే సూపర్ ఉంటుందండి. అలాగే ఫ్రై కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు ఇలా నలిపేసి వేసుకుంటున్నాను. స్మెల్ అయితే బాగుంటుందన్నమాట. చాలా బాగా వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి చేపలు ఇగురుని. చూసారు కదా, కొత్తిమీర కూడా వేసేసాను. 1 నిమిషం పాటు ఉంచి మనము స్టవ్ని ఆఫ్ చేసుకుందాము. నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఎమ్మీగా వంజరం చేప ఇగురు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.